ప్రతి సంవత్సరం శ్రీహరి 4 నెలలు నిద్రపోతాడు అని మనకు తెలుసు. కానీ ఆ 4 నెలలు భూలోకాన్ని ఎవరు చూసుకుంటారో మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. దేవసేని ఏకాదశి అయిన 4 రోజుల తర్వాత గురు పౌర్ణమి వస్తుంది. ఆ 4 రోజులు గురుదేవతలు చూసుకుంటారు. గురు పౌర్ణమి తర్వాత రోజు శ్రావణ మాసం వస్తుంది. ఆ నెల మొత్తం ఆ శివయ్య చూసుకుంటాడు. శ్రావణ మాసం తరువాత 19 రోజులు భాద్రపద మాసం మొదలవుతుంది. ఆ 19 రోజులు శ్రీకృష్ణుడు చూసుకుంటాడు. భాద్రపద మాసం తరువాత 10 రోజులు గణేశ చతుర్థి అవుతుంది. ఆ 10 రోజులు గణేశుడు చూసుకుంటాడు. గణేశ చతుర్థి తర్వాత 16 రోజులు పితృపక్ష మాతం మొదలవుతుంది. ఆ 16 రోజులు పితృదేవతలు చూసుకుంటారు. పితృపక్ష మాతం తర్వాత మరుసటి రోజు నవరాత్రి మొదలవుతుంది. ఆ 10 రోజులు దుర్గామాత చూసుకుంటుంది. నవరాత్రి తర్వాత దీపావళి వస్తుంది. ఆ 10 రోజులు లక్ష్మీమాత చూసుకుంటుంది. చివరగా 10 రోజులు కుబేరుడు చూసుకుంటాడు. ఆ 10 రోజుల తర్వాత ఏకాదశి వస్తుంది. ఆ రోజు విష్ణువు నిద్రలేచి మళ్ళీ భూలోకాన్ని చూసుకుంటాడు. మీకు వీళ్ళలో ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.